ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నాను. మీకు ఎలా చేయాలో నేను చూపించాను. కేజీ చికెన్ తీసుకున్నాను. ఇట్లా నీట్గా కడుక్కొని చికెన్ పకోడాకు వేరే గిన్నెలోకి వేసుకుందాము. చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాను. 3 స్పూన్లు మొక్కజొన్న పిండి, 3 స్పూన్లు మొక్కజొన్న పిండి, 2 స్పూన్లు శనగపిండి, పొడి 2 స్పూన్లు, 1 స్పూను గరం మసాలా, రుచికి దగ్గర సాల్ట్ ఉప్పు, చికెన్ మసాలా, చిటికెడు పసుపు, 1.5 కారం పొడి, 1 స్పూను ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, 1 నిమ్మకాయ పిండుతాను, పెద్ద సైజు నిమ్మకాయ, ఇదంతా నీట్గా ఇలా కలుపుకోవాలి ముక్కలకు పడేట్టుగా. ముక్కలకు అంతా అంటుకునేదానికి ఇలా కలుపుకోవాలి. అంతా ముక్కలకు పట్టేట్టుగా నీట్గా కలిపినాను. ఇది 1 గంట నానబెట్టుకుందాం మనము. మళ్ళీ చూద్దాం. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగితే ఇది మనము గంటకు నానబెట్టుకున్నాం కదా, ఇది మళ్ళీ బాగా ఇట్లా కలుపుకున్నాం. అప్పు పట్టేదానికి అంతా మనం ఇట్లా కలుపుకున్నాం. ఆయిల్ కాగినాక ఆయిల్లో వేసుకుందాం. మనం ఇప్పుడు చికెన్ పకోడా వేసినాక కలుపుకోకుండా ఇట్లా పెట్టుకొని 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి. సన్న మంట పెట్టుకొని సన్న మంట మీదనే ఇలా చేసుకోవాలి చికెన్ పకోడా. అలా దీంట్లోకి తీసుకున్నాం. బాగా చదువుకున్నాడు, మంచి, అందుకే మీ వాడికి పకోడా ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియను బాగా దీంట్లోనే మిక్స్ చేసుకొని తినండి, బాగుంటుంది. చేసుకొని ఇలా తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.